సైలెంట్ మాస్టర్ స్ట్రోక్ అంటే ఏమిటి? బయట పెద్ద హడావుడి లేకుండా నెమ్మదిగా కానీ చాలా బలంగా దేశ ఆర్థిక శక్తిని పెంచే నిర్ణయాలనే సైలెంట్ మాస్టర్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు భారత్ చేస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వ్యూహం అలాంటిది. ఎఫ్టీఏ అంటే ఏమిటి? ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే 2 లేదా ఎక్కువ దేశాల మధ్య దిగుమతి ఎగుమతులపై పన్నులు తగ్గించడం, వ్యాపారానికి అడ్డంకులను తొలగించడం, పెట్టుబడులకు సులభతరం కల్పించడం. దీంతో వ్యాపారం వేగంగా పెరుగుతుంది. భారత్ 50 దేశాల ఎఫ్టీఏ వ్యూహం. ప్రస్తుతం భారత్ ఇప్పటికే కొన్ని దేశాలతో ఎఫ్టీఏలో సైన్ చేసింది. చాలా దేశాలతో టాక్స్, నెగోషియేషన్స్ ఇంటరెస్ట్ స్టేజ్లో ఉంది. మీడియా అండ్ ఎకనామీ అనలిస్ట్ చెప్తున్నది ఏమిటి అంటే దాదాపు 40 నుంచి 50 దేశాలు భారత్తో ఎఫ్టీఏ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అన్ని ఒకేసారి సైన్ అయ్యాయి అన్నమాట కాదు, ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. భారత్ ఇప్పటికే చేసిన ముఖ్యమైన ఎఫ్టీఏ యుఏఈ సిఈపిఏ, ఆస్ట్రేలియా ఈసీటీఏ, జపాన్, సౌత్ కొరియా, ఏషియన్ కంట్రీస్. ఇవి భారత్కు ఎక్స్పోర్ట్స్ బూస్ట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఎఫ్టీఏ చర్చల్లో ఉన్న ముఖ్య దేశాలు గ్రూపులు: యూకే, యూరోపియన్ యూనియన్ 27 కంట్రీస్, కెనడా, గల్ఫ్ కంట్రీస్, ఆఫ్రికన్ నేషన్స్, లాటిన్ అమెరికా కంట్రీస్. ఇవన్నీ కలిపితే సంఖ్య పెద్దదిగా మారుతుంది. అందుకే 50 కంట్రీస్ అనే నెరేటివ్ వచ్చింది. భారత్కు కలిగే లాభాలు: ఎక్స్పోర్ట్స్ భారీగా పెరుగుతాయి. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ప్రపంచ మార్కెట్లకు తక్కువ ధరల్లో వెళ్తాయి. జాబ్స్ క్రియేషన్: ఫ్యాక్టరీస్, ఎంఎస్ఎంఈస్లో, స్టార్టప్లో లక్షల ఉద్యోగాలు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్: ఎఫ్టీఏ ఉన్న దేశాల్లో భారత్తో పెట్టుబడులు పెడతాయి. రూపీ బలం పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ డిఫికల్ట్ తగ్గుతుంది. రూపాయి స్థిరత్వం. ఎందుకు ఇది ఎకనామీ టేక్ ఓవర్ అంటున్నారు? చైనా +1 స్ట్రాటజీ వల్ల ప్రపంచ కంపెనీలు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోసం చూస్తున్నాయి. స్టేబుల్ డెమోక్రసీ, హ్యూజ్ మార్కెట్. ఇండియాలో ఎఫ్టీఏలో సైన్ అయితే భారత్ గ్లోబల్లీ సప్లై చైన్ హబ్ అవుతుంది. ఎందుకు సైలెంట్? యుద్ధాలు లేవు, గట్టిగా ఎలుగెత్తే ప్రకటనలు లేవు, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక ఆధిపత్యం. అందుకే దీనిని సైలెంట్ ఎకనామిక్ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. కన్క్లూజన్: భారత్ యుద్ధంతో కాదు, శబ్దంతో కాదు, వ్యూహంతో ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుంది. ఎఫ్టీఏలు పూర్తి స్థాయిలో అమలైతే వచ్చే 10-15 సంవత్సరాల్లో భారత్ టాప్ 3 ఎకనామిక్స్ లో స్థిరపడడం ఖాయం.